సార్ ఓవరాల్గా తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకు, ముఖ్యంగా విద్యార్థులకు మీరు మాట్లాంటి వేరే ప్రొఫెసర్లను వేరే దగ్గర ఉన్న వేరే తెలుసుకొని ఏ బ్రాంచ్ బాగుంటుంది. మీరు ఒకటే కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచ్ మైండ్లో పెట్టుకోకుండా ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంట్. ఏది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. వెనకట మనం ఏదో సివిల్ అంటే చాలా బరువులు మోయాలి, ఫీల్డ్కి పోవాలంటే మెకానికల్ అంటే ఏదో బరువులు మోయాలి, అట్లా ఏం లేదండి. ఇప్పుడు అంతా ఆటోమేషన్ వచ్చింది, రోబోటిక్స్, 3D ప్రింటింగు, తర్వాత చిప్ డిజైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీ ఒక సైంటిస్ట్ కావాలనుకుంటున్నాడు డిఆర్డిఓలో, అలాంటి వాళ్ళకి ఈసీ చాలా బెటర్. ఎందుకంటే మైక్రోవేవ్, కమ్యూనికేషన్, రాడారు, చిప్ డిజైను, ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను వదిలిపెట్టుకొని అందరూ ఒకే సైడ్ పోవడం వల్ల ఏమైందంటే డిమాండ్ సప్లై ఒక డిమాండ్ ఏమో 10,000 జాబ్స్ ఉంటే సప్లై ఏమో 1,00,000 బయటకు వస్తుంటే అన్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఆడ్ జాబులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఏ బ్రాంచ్ అయినా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఏంటంటే మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచే కాదు, మంచి ఇన్స్టిట్యూషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.